హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో ఏంటి అని అంటే నా వెయిట్ లాస్ సిరీస్ అందరు చూసి ఉంటారు. దిస్ ఇస్ బిఫోర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దిస్ ఇస్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఈ ఇమేజెస్ అనేవి. అండ్ వెయిట్ లాస్ సిరీస్ తర్వాత నేను ఒక పోస్ట్ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ అనేసి. అండ్ కొంతమంది యూట్యూబ్లో కూడా పెట్టినారు మెసేజెస్, ఇట్స్ ఓకే కమెంట్. అండ్ దీంట్లో మీకు క్వశ్చన్స్ అన్నీ ఎట్లా తీసుకున్నానంటే, కొంతమంది అడిగినవి అండ్ ఆ క్వశ్చన్స్ వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయి అని నాకు అనిపించేవి, దానిపైన ఒక వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే, వాట్ ఈజ్ యువర్ వెయిట్ బిఫోర్ ట్రాన్స్ఫర్మేషన్? మీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వకంటే ముందు మీ వెయిట్ ఎంత ఉండే రైట్ నౌ, వాట్ ఈజ్ యువర్ వెయిట్ అని. ట్రాన్స్ఫర్మేషన్ అవ్వకంటే ముందు నా హైయెస్ట్ వెయిట్ గెయిన్ అనేది 75 అనమాట. కానీ నేను వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాస్ లైక్ 72 kgs అనమాట. 72 నుంచి రైట్ నౌ మై వెయిట్ ఈస్ 52కి వచ్చిన అనమాట. ఆల్మోస్ట్ లైక్ 20 kgs వరకు నేను లాస్ అయినా. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, హౌ మెనీ డేస్ ఇట్ టుక్ అని. గైస్ ఇట్ డిడెంట్ టుక్ మీ డేస్, ఇట్ టుక్ మీ మంత్స్, ఇయర్స్ కూడా పట్టింది అనమాట. ఆల్మోస్ట్ లైక్ 1 year అయితే పక్కా పట్టింది. ఇంకా ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండే 1.5 year వరకు. అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 year అనుకోండి మొత్తం. అంటే ప్రాపర్ డైట్ సెట్ అయినాక ఒక 6 monthsలో మనం తగ్గుతాం వెయిట్ అనేది. అండ్ లాస్ట్ 6 monthsలో నేను చాలా చేంజెస్ చూసిన నా వెయిట్ లాస్లో. ఎందుకు అని అంటే, అవాయిడెడ్ షుగర్ అవాయిడ్ చేసిన తర్వాత నేను ఎక్కువ వెయిట్ లాస్ అనేది చూసిన అనమాట. విజిబుల్ చేంజెస్ ఇక్కడ చీక్స్ పైన ఏమంటారు ఫేస్ పఫినెస్ లేకపోవడం ఇవన్నీ, అండ్ ఇక్కడ ఫ్యాట్ లాస్ అవ్వడం, ఇదంతా నేను లాస్ట్ 6 monthsలో చూసిన వెన్ ఐ స్టార్టెడ్ అవాయిడింగ్ షుగర్ అనమాట. అండ్ వాట్ ఈస్ ద క్యాలరీస్ యు ఆర్ టేకింగ్ అంటే ఎంత క్యాలరీస్ మీరు తీసుకుంటారు అనేసి. గైస్ నేను క్యాలరీస్ ఇట్లా ఇంత క్యాలరీయే తీసుకోవాలి, ఇంత ఫుడ్డే తీసుకోవాలి, ఏమి ఇట్లా మెజర్ చేసి ఏం తీసుకోకపోతుండే. జస్ట్ ఐ యూస్ టు హ్యావ్ ఫుడ్ ప్యాటర్న్. నేను ఫుడ్ ప్యాటర్న్ ఏం ఫాలో అవుతుండే నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేసిన. లైక్ ఫస్ట్ క్యారెట్ కీరా తింటుండే, దాని తర్వాత ఫుడ్ ఏమైనా ఉంటే అది తీసుకుంటుండే కంప్లీట్గా. ఇది ఇంత క్యాలరీస్ అట్లా ఏం లేదు. జస్ట్ నా స్టమక్ అనేది హెవీగా ఫీల్ అవ్వకుండా ఉండే అంతవరకు తీసుకుంటున్నాం. అంటే అమ్మ అని అనకుండా ఉంటే లైక్ ఒక రోజు తినేదానికంటే ఒక ముద్ద 2 ముద్దలు తక్కువ తింటుండే అనమాట. అంతే. ఎంత క్యాలరీస్ తీసుకోవాలి, ఇది మాత్రమే తినాలి అదేం లేదు. నేను ఇంట్లో ఏది వండితే, మా ఆఫీస్లో ఏది వండితే అదే తింటుండే. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ఫుడ్ ఐ టుక్ ఫర్ ద డైట్. ఓన్లీ ఒక క్యారెట్ కీరా ముందు యాడ్ చేసుకున్నా అంతే. అండ్ ఇంకేమైనా షుగర్ అలాంటివి ఏమైనా తినాలని ఉంటే ఫుడ్ మొత్తం అయిపోయిన తర్వాత తింటుండే అనమాట. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే, మాకు థైరాయిడ్ ఉంది, మేము ప్రెగ్నెంట్ విమెన్, మేము బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, మేము ఫాలో అవ్వచ్చా అని. ఐ డోంట్ నో అబౌట్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ప్రెగ్నెంట్ విమెన్, మీరు ఫాలో అవ్వచ్చా లేదా అనేది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది. థైరాయిడ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు యూస్ టు హ్యావ్ టాబ్లెట్స్ ఇన్ ద ఎర్లీ మార్నింగే మీరు టాబ్లెట్ వేసుకోవాలి. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసారు అనుకోండి, నైట్ డిన్నర్ తొందరగా ఫినిష్ చేసుకోండి. నాకు థైరాయిడ్ అలాంటివి ఏం లేవు కాబట్టి ఐ యూస్ టు హ్యావ్ మై ఫస్ట్ మీల్ at 12:30 అనమాట. అండ్ మై లాస్ట్ మీల్ at 8:30, 9 వరకు నేను ఫినిష్ చేసుకున్నాను. వేర్ ఇట్ యూస్ టు కవర్ 8 hours అనమాట. మీరు ఒకవేళ అదే ఫాలో అవుదాం అనుకుంటున్నారు అనుకోండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మీరు మార్నింగ్ 9కే స్టార్ట్ చేసుకోండి, ఈవినింగ్ 6 వరకు అట్లా 8 hours ఎట్లా అవుతుందో చూసుకొని అందులో ఎండ్ చేసుకోండి అనమాట. వేర్ ఇట్ మైట్ బి యూస్ఫుల్. ఒకవేళ మీరు అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే మీ బాడీ యాక్సెప్ట్ చేయకపోతే స్టాప్ చేయండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఏ ప్లాన్ అయితే మాకు బెటర్ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వడానికి అని డాక్టర్ గైడెన్స్ అనేది తీసుకోండి. అండ్ ఇంకొకటి, మీరు ఏమైనా మెడిసిన్స్ కానీ ఏమైనా డ్రింక్స్ కానీ, మనకి యూట్యూబ్లో ఇలాంటి వస్తాయి కదా, ఈ డ్రింక్ తాగితే బక్క అవుతారు అది ఇది అనేసి. నేను ఎలాంటి డ్రింక్స్ తాగలేదు, ఎలాంటి మెడిసిన్స్ తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి, అక్క మీరు ఎక్సర్సైజ్ ఓన్లీ ఇంట్లోనే చేసుకుంటుండేనా, జిమ్కి వెళ్తుండేనా అని ఇంకొక క్వశ్చన్ ఉంది అనమాట. గైస్ నేను ఎలాంటి జిమ్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే హోమ్ వర్కౌట్ చేసుకుంటూనే తగ్గిన. దట్టు ఐ యూస్ టు వర్క్. అప్పుడు నేను వర్క్ చేస్తుండే కాబట్టి ఆఫీస్కి వెళ్ళే ముందే చేస్తుండే, లైక్ 40 minutes చేస్తుండే. నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసిన, అవి మాత్రమే చేస్తుండే. ఇంకేం చేయలేదు. ఈజ్ ఎక్సర్సైజ్ మ్యాండేటరీ అని కొంతమంది క్వశ్చన్స్ అడిగినారు. ఎక్సర్సైజ్ మ్యాండేటరీ అంటే కాదు అని కూడా చెప్పలేను, అవును అని కూడా చెప్పలేను.
మీరు వీక్లో 7 డేస్ ఉంటాయి కదా మనకి, అట్లీస్ట్ ట్రై టు డూ ఫర్ 4 డేస్ అనమాట. అట్లీస్ట్ 4 డేస్ అన్నా ట్రై చేయండి. జస్ట్ మాకు బాడీ అనేది తగ్గుతుంది, కానీ ఫేస్ పఫినెస్ ఇవన్నీ మనం మసాజ్ చేసుకుంటా ఫేస్ పఫినెస్ పోవడానికి కూడా నేను వీడియో అప్లోడ్ చేసిన. అవి చేసుకుంటే మాత్రమే ఈ ఫేస్ పఫినెస్ అనేది, జా లైన్ అనేది మనకు వస్తుంది అనమాట. సో డూ అకార్డింగ్ టు ఇట్. అండ్ ఇంకొకటి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, చీట్ డేస్ ఇలాంటివి ఏమి ఉండవా అని. ఎస్ గైస్ ఉంటాయి, ఆఫ్ కోర్స్. మీకు వీక్లో 7 డేస్ ఉంటే అట్లీస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడానికి 5 డేస్ ట్రై చేయండి. ఒక్కరోజు మాత్రమే షుగర్ తినేలాగా చూసుకోండి, అంతే. ఇంకేం చేయకండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఫుడ్ బిఫోర్ ఒక క్యారెట్ కీరా తినండి. అండ్ కొంతమంది ఏం క్వశ్చన్స్ అడిగారంటే, మీరు ఫస్ట్ మీలో క్యారెట్ కీరాతో స్టార్ట్ చేస్తా అన్నారు కదా అనేసి. ఎస్, నేను క్యారెట్ కీరా తింటుండే, దాని తర్వాత మళ్ళీ లంచ్ కూడా చేస్తుండే అనమాట ఎట్ ద సేమ్ టైం. మీరు కొంతమంది అనుకున్నారు ఓన్లీ క్యారెట్ కీరా తింటుంది ఒక మీల్కి అని. నో, క్యారెట్ కీరా తిన్న తర్వాత ఐ యూస్ టు హ్యావ్ మై ఫుడ్ ఆల్సో. అంటే దాంతోపాటు రైస్, కర్రీ, చపాతీ ఏముంటే అది తీసుకుంటుండే అనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఇంకేమున్నా ఫాస్టింగ్ టైమింగ్స్ అనేది మీకు ఎట్లా సెట్ అయితే అట్లా. ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఉంది నాకు అంటే మార్నింగ్ మొత్తం పడుకుంటారు కదా మీరు నైట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ కన్వీనియన్స్. ఎట్లా అనంటే 16 hours ఫాస్టింగ్ అండ్ 8 hours తినడం అనమాట. అది నా కన్వీనియంట్ విండో. ఫాస్టింగ్ విండోస్ చాలా ఉంటాయి, నా వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అదే తీసుకోండి అనమాట. ఇంకొక క్వశ్చన్ ఏంటిది అంటే, ఎలాంటి ఫుడ్ మేము అవాయిడ్ చేయాలి అని. ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయకండి, అన్నీ ఇంట్లో ఏం వండితే అవి తినండి. ట్రై టు ఈట్ మోర్ కర్రీ అనేది ఎక్కువ తినడానికి ట్రై చేయండి అనమాట మీరు. అండ్ ఫుడ్ ఎలాంటిది అవాయిడ్ చేయొచ్చు అంటే, బెటర్ యూ అవాయిడ్ షుగర్ అనమాట. మీకు తొందరగా వెయిట్ లాస్ జర్నీ అనేది మీకు ఎఫెక్టివ్గా ఉండాలి, నాకు తెలియాలి నేను ఎంత వెయిట్ లాస్ అవుతున్నా తొందరగా తెలియాలి అని అంటే, మీరు బెటర్ యూ అవాయిడ్ షుగర్ని అవాయిడ్ చేయండి. మీరు అసలు ఏం తినకపోతుండే నా స్వీట్ అని అంటే, నేను బెల్లంతో చేసిన ప్రతి ఒక్క స్వీట్ తింటా. ఇప్పటికి కూడా బెల్లంతో చేసిన ప్రతి ఒక్కటి స్వీట్ తింటా. అందరూ 2 సేమే అంటారు, కానీ నాకేం డిఫరెన్స్ నాకు ఏమి షుగర్ అవాయిడ్ చేస్తే నాకు షుగర్ అవాయిడ్ చేస్తే పఫినెస్ ఇదంతా పోయింది. వెన్ ఐ హ్యావ్ జాగ్రీ నాకు అట్లా ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. నాకు వర్క్ అయింది, మీకు వర్క్ అవుతుందో లేదో నాకు తెలియదు అన్నమాట. గైస్, మీరు రిజల్ట్ 1 dayలో రావాలి, 2 daysలో రావాలి, 1 weekలో రావాలి, 1 monthలో రావాలి అంటే అస్సలు రాదు. ఎందుకంటే ఈ ప్లాన్ని మీరు చేసే ప్యాటర్న్ మొత్తం మీ బాడీ తీసుకోవడానికి అట్లీస్ట్ ఒక 1 month అన్న పడుతుంది. ఒక 6 months చేసిన తర్వాత 6 monthsలో ఒక 3-4 kgs లాస్ అయినా దట్స్ ఓకే, ఇట్స్ అ గుడ్ రిజల్ట్ అనమాట. మీరు ఎప్పుడు హోప్ అయితే అస్సలు లూజ్ అవ్వకండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు డూ ఎక్సర్సైజ్ మీరు చేయండి, కానీ ఇవి ఎక్సర్సైజ్ ఏం చేయకపోయినా కూడా అట్లీస్ట్ ట్రై టు ఫాలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది పక్కా ఫాలో అవ్వండి, యూ విల్ సీ ది రిజల్ట్. నేను ఫాలో అయినా, నేను మీకు చెప్తున్నా. హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ డౌన్ బిలో. ఐల్ కమ్ అప్ విత్ ద న్యూ వీడియో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై బాయ్.